బాక్సాఫీస్ దగ్గర ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతున్న సినిమా నాగబంధం. పేరుకు కొత్త యాక్టర్స్ తోనే రూపొందినా కూడా బడ్జెట్ పరంగా గ్రాండియర్ పరంగా టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్లతోనే తెరకెక్కిన సినిమాలలో ఒకటిగా నిలిచిందని చెప్పే విధంగా తెరకెక్కింది ఈ సినిమా. ఆల్మోస్ట్ మీడియం రేంజ్ హీరోల కన్నా కూడా బెటర్ బడ్జెట్ తో రూపొందింది ఈ సినిమా. ముందు విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయి అన్న నేపథ్యంలో 75 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేశారు మేకర్స్. పెద్దగా మార్కెట్ లేని యాక్టర్స్ తో ఈ రేంజ్ బడ్జెట్ చూసి ఇది రిస్కీ అని అందరూ అనుకున్నా తర్వాత టైంలో క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకపోవడంతో బడ్జెట్ అలా పెరిగి ఇప్పుడు అందరి అంచనాలను మించిపోయి 100 కోట్ల బడ్జెట్ మార్కును కూడా దాటేసి ఏకంగా 110 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో పూర్తయిందని సమాచారం. ఈ రేంజ్ బడ్జెట్ స్టార్ అపియరెన్స్ ఎవరు లేకుండా ఉండటం అంటే చాలా పెద్ద విషయమేనని చెప్పవచ్చు. సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఈ బడ్జెట్ ను రికవరీ చేయాలంటే హనుమాన్ మూవీ రేంజ్ లో సక్సెస్ ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ తో రికవరీ వైజ్ మంచి బిజినెస్ ని రికవరీ చేసినా కానీ థియేట్రికల్ పరంగా సినిమా అంచనాలను మించి కలెక్షన్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎంతవరకు అంచనాలను మించి కలెక్షన్ల పరంగా జోరును చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.